హలో అండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ సమ్మర్ డ్రింక్‌ని తయారు చేశాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అయితే దీని పేరేంటంటే మహబత్ కా షర్బత్. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రోజ్ సిరప్, రూఫ్ అఫ్జా అని ఒక బాటిల్ దొరుకుతుంది మనకి, అది తెచ్చుకోవచ్చు. లేదంటే మనకి కలరే కావాలనుకుంటే ఇట్లా రోజ్ పెటల్స్తోని కూడా మనము రోజ్ సిరప్ తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక 5, 6 రోజెస్ తీసుకొని వాటి పెటల్స్ని వాటర్లో వేసి బాగా మరిగించాలన్నమాట. అప్పుడు ఆ కలర్ అంతా వాటర్లో దిగుతుంది. దాన్ని పెటల్స్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు దాంట్లో మీకు కావాల్సినంత చక్కెర వేసుకొని, కావాల్సినంత అంటే ఆ వాటర్కి తగ్గట్టు ఒక 2, 3 స్పూన్స్ వేసాను నేను. దాంతో మనం రోజ్ సిరప్ తయారు చేయాలన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ని బాగా మరిగించాలి. అప్పుడు మనకి అది చక్కెర పాకంలాగా కొంచెం ఇట్లా తీగలాగా వచ్చేంతవరకు మరిగించేస్తే మనకి రోజ్ సిరప్ తయారవుతుంది. ఎక్కువగా మరిగించొద్దు, అది ఇంకా గట్టిగా అయిపోతుంది. అంతే, రోజ్ సిరప్ రెడీ అవుతుంది. ఇప్పుడు దాన్ని దించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అంతే, ఇట్లా పింక్ కలర్గా మంచిగా రోజ్ సిరప్ తయారవుతుంది. అంతే, బయట కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఈజీగా ఇట్లా రూఫ్ అఫ్జా అని మనమే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మిలన్ తీసుకోవాలి. ఈ మహబత్ కా షర్బత్ కోసం ఈ వాటర్ మిలన్ని తీసుకొని వాటిని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న గింజలు కూడా అన్నీ తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగానే ఒక 1/2 అవర్ ముందు సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, వాటిని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్లో సబ్జా సీడ్స్ ఉన్నాయి, ఇంకొక గ్లాస్లో ఈ రోజ్ సిరప్ ఉందన్నమాట. ఇంకా ఈ షర్బత్కి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటిదంటే మిల్క్ని మనము ముందే కాచి తర్వాత చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ తీసి కలుపుకోవాలి. అంతే, మహబత్ కా షర్బత్ రెడీ అవుతుంది. షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే బాగానే ఉంది. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఈ షర్బత్ ఈజీగా మనం ఎండాకాలంలో చేసుకొని తాగొచ్చు. అయితే ఈ షర్బత్లో మనం ఐస్ వేసుకోవాలి. చల్లగా పింకిష్ కలర్లో కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా లైక్ చేస్తారు. అందరూ ట్రై చేయండి. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.